ఉన్నను, అనుకూలంగా ఉన్నను, ప్రతికూలముగా ఉన్నను, అన్ని స్థితులలో యేసు ప్రభువు మనకు తోడుగా ఉన్నారు. If you have to belong to Christ, you need to have the Spirit of the Lord. నీవు క్రీస్తు వాడవు కావాలనంటే నీవు దేవుని ఆత్మను కలిగి ఉండవలసిన వాడవై ఉన్నావు. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, అది మృతమైనది అని పౌలు గారు అంటారు. కనుక అలాంటి మృతమైనటువంటి మనసు కలిగిన వారిగా మనం ఉండకూడదు. అందుకే పగలగొట్టబడాలి అదే విరిగిన మనసు, నలిగిన హృదయం. దేవుని పిల్లలారా, అలాంటి విరిగి నలిగిన హృదయంగా మనం ఉన్నామా? అలాంటి మనసు మనకుందా? కరువు ఉంది, శ్రమ ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉంది, కానీ దేవుడు దానిని ఏం చేయబోతున్నాడంట? దీవించబోతున్నాడంట, ఆశీర్వదించబోతున్నాడంట. నీ విశ్వాసం ఎవరిపై ఉండాలి? దేవునిపై నీవు ఆధారపడాలి.